Namaste, welcome to Young Chef. ఈ రోజు మన యంగ్ షెఫ్ లో ఒక సూపర్ డూపర్ రెసిపీని మనందరికీ పరిచయం చేయడానికి వచ్చేస్తుంది సుబీషా. సో లెట్స్ వెల్కమ్ సుబీషా. హాయ్ సుబీషా. హాయ్ స్వీటీ. ఏం స్టైలిష్ గా బ్యూటిఫుల్ గా బాగున్నారా? చూసి ఇట్లా పడి చచ్చిపోతారు. నిజంగా అంత బ్యూటిఫుల్ గా ఉన్నావు. థ్యాంక్ యూ. సూపర్. థ్యాంక్ యూ. సుబీషా, నువ్వు మోడలా? యాక్టింగ్ చేస్తున్నారు, మోడలింగ్ ఇంకా స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేయి. నువ్వు ఇంతకు వచ్చావు చూడు, సేమ్ అలానే ఉంది. ర్యాంప్ వాక్ చేసినట్టు అనిపించింది నాకైతే. థ్యాంక్ యూ. నువ్వు ఎక్కడ ఉంటావు? మణికొండ. కానీ నేటివ్ ఎక్కడ? కేరళ. కేరళ. ఏ చిప్స్ బాగుంటాయి కదా, బనానా. అవును, చాలా ఉన్నాయి. అండ్ నాకు డౌట్ రా, ప్రతి దాంట్లో కోకోనట్ ఆయిల్ ఎందుకు ఇస్తారు? కేరళ కోకోనట్ ఆయిల్ ఈస్ వెరీ ఫేమస్. అక్కడ కేరళ మీన్స్ కేరళ దట్ ట్రీ ఇట్ సెల్ఫ్. అవును. సో అందుకని అన్నిట్లో వేసేస్తారు. చాలా వి గెట్ ఇట్, సో వి యూస్ ఇట్. సో ఆ ఫ్లేవర్స్ కూడా బాగుంటాయి దాంట్లో. చాలా. ఇట్స్ వెరీ హెల్తీ. ఎస్. సో నువ్వు చిన్నప్పటి నుంచి కేరళలోనే పెరిగావా? అవును, చిన్నప్పటి నుంచి కేరళ. 12th వరకు కేరళ, దెన్ మైసూర్ గ్రాడ్యుయేషన్, దెన్ తమిళనాడు వర్క్, నౌ ఇన్ హైదరాబాద్. ఇంకేంది, మొత్తం కవర్ చేసింది కదా సౌత్ ఇండియా అంతా. ఇంకొన్ని ఏమైనా చిన్న చిన్న ప్లేసెస్ ఉంటే అవి కూడా కవర్ చేయకపోతుంది. షూర్ ఐ ట్రై. తర్వాత మనం నార్త్ ఇండియా పోదాం. ట్రావెలింగ్ ఇష్టమా? చాలా ఇష్టం. ఎక్కడెక్కడికి వెళ్ళావు ఇప్పటి వరకు? చాలా ప్లేసెస్ కవర్ చేసిన. మీ ఫేవరెట్ ప్లేస్? నైనిటాల్, వెరీ బ్యూటిఫుల్. యాక్చువల్లీ కాలేజ్ ట్రిప్, ఫ్రెండ్స్ అందరూ పోయినా. ఇట్ వాస్ సో గుడ్. లైక్ డిసెంబర్, టూ కోల్డ్ అండ్ దెర్ ఇస్ ల్యాంప్స్, వెరీ ఫేమస్ అక్కడ. నైనిటాల్ చాలా ఫేమస్, ఫ్రాగ్రెన్స్ ల్యాంప్స్. So we were walking, there was a way where one way is where Britishers use, other way is where Indians use. So we were walking, chala bagunayi, because it was night. So lamps and the fragrance. నైనిటాల్ ఉత్తరాఖండ్ కదా? Yeah. సూపర్. అరే ఈసారి నెక్స్ట్ ట్రిప్ కి నేను కూడా వస్తారా మీతో? Sure. Yes. We'll rock it. అదే. I know a spot where we get coffee there. Very good. ఎక్కడ? Local coffee shop, but చాలా బాగా చేశారు. ఎక్కడరా? అక్కడ నైనిటాల్. ఓకే. అంటే ఇప్పుడు అంత దూరం వెళ్ళి కాఫీ తాగడం అవసరం? Anyway, we are going, we'll try it. అంటే నీకు నచ్చిందని మళ్ళీ నైనిటాల్కి తీసుకెళ్తావా? We will go to Rajasthan actually. ఇప్పుడు ఏంటి అక్కడ చాయ్ తాగిస్తావా? I don't know what is famous there, but Rajasthan is my dream place, నాకు పోవాలని చాలా బాగుంది. ఎవరైనా డ్రీమ్ ప్లేస్ ప్యారిస్, స్విట్జర్లాండ్ ఇట్లాంటివి చెప్తారు. రాజస్థాన్ ఏంట్రా, ఇసుకలో కూర్చుంటా అంటారు. ఫస్ట్ మన కంట్రీ కవర్ చేయాలి, తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్కి పోవాలి. ఓ, నైస్, గుడ్ చాయిస్. రాజస్థాన్ కాకుండా ఎక్కడికైనా వస్తుంది, లేకపోతే సమ్మర్ లో తీసుకెళ్తుంది. సమ్మర్ నాట్ గుడ్ చాయిస్. ఓకే. సో మనం ఇంకా చాలా మాట్లాడుకుందాం, కాకపోతే మనం కుకింగ్ చేస్తూ మాట్లాడుకోవచ్చు. నువ్వు ఇంతకీ ఇవాళ కేరళ స్టైల్ కుక్ చేస్తున్నావా, తెలుగు స్టైల్ కుక్ చేస్తున్నావా, ఏ స్టైల్ కుక్ చేస్తున్నావా? నేను ఇక్కడ వచ్చే కాబట్టి హైదరాబాద్ స్టైల్. ఓ, అంటే ఇప్పుడు మణికొండ స్టైల్. మణికొండ. ఓకే, మరి ఏ రెసిపీ చేయబోతున్నావు? సన్ రైజ్ పుడింగ్ కప్స్. మరి లేట్ చేయకుండా ఇవాళ రెసిపీ సన్ రైజ్ పుడింగ్ కప్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. సన్ రైజ్ పుడింగ్ కప్స్ కి కావాల్సిన పదార్థాలు: ఫ్రెష్ క్రీమ్, చెర్రీస్, డ్రై ఫ్రూట్స్ ముక్కలు, కండెన్స్డ్ మిల్క్, కేక్ ముక్కలు, పంచదార, తేనె, యాపిల్ ముక్కలు, అరటిపండు ముక్కలు, ఐస్ క్రీమ్. సన్ రైజ్ పుడింగ్ కప్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ? ఎస్. ఏం చేయాలి ఫస్ట్? ఈ ఫ్రెష్ క్రీమ్ అండ్ కండెన్స్ మిల్క్ ఇది బాగా మిక్స్ చేయాలి. ఓకే, వేసేసాయి. కండెన్స్ మిల్క్. నా ఇప్పుడు బాగా మిక్స్ చేయాలి. ఓకే. ఇప్పుడు ఇది బాగా మిక్స్ అయినా కదా. అవును. నౌ యాపిల్ అండ్ బనానా ఫ్రూట్స్. నెక్స్ట్ బనానా. యా, బనానా. We have to mix again. ఇది బాగా మిక్స్ అయింది. Our base is ready. క్రీమీగా ఉంది కదా. క్రీమీ. Yes. Now we need serving bowls. ఇదిగో బేస్ we are making. ఇప్పుడు ఈ మిక్స్ చేసినది
అది కూడా చేసేయి. యా, బేస్ ఇప్పుడు రెడీ అయింది. ఓకే, షుగర్లు వాటర్ స్ప్రింకిల్ చేసి మిక్స్ చేయాలి. సో అది మిక్సింగ్ అయిపోయిందా? యా, డిజాల్వ్ అయింది. ఓకే, Now- నెక్స్ట్. ఈ కేక్ ఉంది కదా, వీ కెన్ ప్లేస్ ఇట్ ఆన్ టాప్ ఆఫ్ దిస్ బేస్. ఓకే, డన్. Yes. సెకండ్ స్టెప్ కూడా అయిపోయింది. Hmm. ఇప్పుడు ఈ డిసాల్వ్ చేసిన షుగర్ ఉంది కదా, వాటర్. వాటర్, అది కొంచెం పైన పోయాలి. ఓకే, విల్ సోక్ ద బ్రెడ్. ఓకే, soaking the bread with sugar water. యా, సెకండ్ స్టెప్ కూడా అయిపోయింది. మరి థర్డ్ స్టెప్. ఐస్ క్రీమ్ తో టాప్ చేయాలి. ఆహా, టెంప్ట్ చేస్తావు నువ్వు బాగా. ఇంత మంచి రెసిపీ. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేయాలి. ఇప్పుడు కొంచెం హనీ వేసుకుంటాం. గార్నిషింగ్ విత్ చెరీస్. యా, ఇప్పుడు సన్ రైజ్ పుడ్డింగ్ కప్స్ రెడీ అయింది. స్వీటీ, టేస్ట్ చేసి ఎలా ఉందని చెప్పి. థ్యాంక్ యూ. సో ఎస్, టేస్టీ సన్ రైజ్ పుడింగ్ కప్స్ రెడీ అయిపోయినాయి. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. సన్ రైజ్ పుడింగ్ కప్స్ కి కావాల్సిన పదార్థాలు: ఫ్రెష్ క్రీమ్, చెర్రీస్, డ్రై ఫ్రూట్స్ ముక్కలు, కండెన్స్డ్ మిల్క్, కేక్ ముక్కలు, పంచదార, తేనె, యాపిల్ ముక్కలు, అరటిపండు ముక్కలు, ఐస్ క్రీమ్. సన్ రైజ్ పుడింగ్ కప్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఫ్రెష్ క్రీమ్, కండెన్స్డ్ మిల్క్, యాపిల్ ముక్కలు, అరటిపండు ముక్కలు వేసి బాగా కలుపుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు పంచదారలో కొద్దిగా నీళ్లు పోసి కరిగించుకోవాలి. తర్వాత సర్వింగ్ బౌల్స్ తీసుకుని అందులో ముందుగా మనం తయారు చేసుకున్న క్రీమ్ మిశ్రమంని పెట్టి దానిపై కేక్ ముక్కలను పెట్టి దాని మీద పంచదార నీళ్ళను పోసి ఐస్ క్రీమ్, అలాగే డ్రై ఫ్రూట్స్ ముక్కలు, కొద్దిగా తేనె, చెరీస్ తో గార్నిష్ చేసుకుంటే యమ్మీ టేస్టీ సన్ రైజ్ పుడింగ్ కప్స్ రెడీ. సన్ రైజ్ పుడింగ్ కప్స్ కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూస్తారు కదా. సో ఇట్స్ టేస్టింగ్ టైం. టేస్ట్ చేద్దామా? అబ్బా, ఎక్సైట్మెంట్. ఆహా, అంత ఫ్రీగా ఎలా వదిలేస్తా చెప్పు నేను నిన్ను. సో టేస్ట్ చేసే ముందు నేను ఒక క్వశ్చన్ అడుగుతా. కాదు స్వీటీ, ఐస్ క్రీమ్ కదా, ఫస్ట్ టేస్ట్ చేద్దాం, తర్వాత అడుగుదాం. డెజర్ట్ అని టెంప్ట్ చేస్తున్నావు. ఓకే, టేస్ట్ చేద్దాం. సో టేస్ట్ చేసేద్దాం. అలా పెట్టుకోగానే ఇలా మెల్ట్ అయిపోతుంది. ఇట్స్ వెరీ సూపర్ యమ్మీ. స్వీట్ కూడా టూ స్వీట్గా లేదు, ఎందుకంటే ఐస్ క్రీమ్ అండ్ షుగర్ వాటరే కదా. సో అది కొంచెమే ఉండేసరికి మైల్డ్ స్వీట్నెస్ ఉంది, కానీ చాలా బాగుంది. సూపర్ యమ్మీగా ఉంది. అంటే ఫ్రూట్స్, కేక్ అండ్ ఐస్ క్రీమ్ కాంబినేషన్ అదిరిపోయింది. మరి లేట్ ఎందుకు, మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేసేయండి. సో ఎలా అయినా టేస్ట్ చేసేసాం కాబట్టి ఇప్పుడు నేను నిన్న క్వశ్చన్ అడిగేస్తా. సో ఎవరిని ఊరికే పంపవా? లేదురా, వాళ్ళని బాగా ఆడుకుని నాకు హ్యాపీనెస్ వచ్చాకే పంపిస్తాను. సాటిస్ఫాక్షన్. ఎస్, నీకు చిన్న టంగ్ ట్విస్టర్ చెప్తాను. దట్స్ 5 times చెప్పు. ఓకే ఓకే. అప్పర్ రోలర్, లోవర్ రోలర్. అప్పర్ రోలర్, లోవర్ రోలర్. అప్పర్ రోలర్, లోవర్ రోలర్. ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. అప్పర్ రోలర్, లోవర్ రోలర్. అప్పర్ రోలర్, లోవర్ రోలర్. అప్పర్ లో ఏం మాట్లాడుతున్నారా? కమాన్, రెడీ. అప్పర్ రోలర్, లోవర్ రోలర్. అప్పర్ రోలర్, లోవర్ రోలర్. అప్పర్ రోలర్, లోవర్ రోలర్. అప్పర్ రోలర్, లోవర్. వాట్ వాస్ దట్? రోలర్ ఎక్కడ ఉందిరా? ఇంకా నువ్వు చెప్పు స్వీటీ. ఇట్లాంటివన్నీ ట్రై చేయకూడదు కదా, హెల్త్ try చాలా చేయొచ్చు. హానికరం. ట్రై చేయొచ్చు. అప్పర్ రోలర్, లోవర్. అప్పర్ రోలర్, లోవర్ లోవర్. అప్పర్ రోలర్, రోలర్ రోలర్. అప్పర్ రోలర్.
కష్టమే, చాలా కష్టం, అర్థమైంది. సో దీన్ని మీరు కూడా ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ ఇంకో గెస్ట్తో మీ దగ్గర ఉంటా. అంటే టేక్ కేర్, కీప్ స్మైలింగ్ అండ్ బాయ్.